సమయం యేసు మాత విందాం రండి. యేసు ప్రభు నామములో మీ అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రభురాత్రి భోజన సంస్కారం కొరకు మనం సిద్ధపడుతున్నాం కనుక కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. 118వ సంకీర్తన బైబిల్ గ్రంథం కలిగిన వారు తెరచి నాతో కలిసి ధ్యానించాలని కోరుతున్నాను. 118వ సంకీర్తన. ఈ సంకీర్తన పాసోవర్ ఫీస్ట్ టైంలో ప్రతి యూదుడు పాడుకునే అద్భుతమైన కీర్తన. అందుకని దీన్ని ద పాసోవర్ సాంగ్ అని పిలుస్తారు. పాసోవర్ ఫీస్ట్ అంటే మీకు తెలుసు, ఐగుప్తు దాస్య విమోచన తర్వాత పస్కా పండుగను ప్రజలు ఆచరించారు. పాసోవర్ సాంగ్ అని దీన్ని పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు మనకు రికార్డ్ చేయబడి ఉన్నాయి. ఈ 150 కీర్తనలకు ఒక శీర్షిక తెలుగు బైబిల్లో దావీదు కీర్తనలు అని చెప్పబడ్డాయి. హీబ్రూ భాషలో ఆ మాట వాడలేదు, తెహిల్లిం అనే మాట వాడారు. తెహిల్లిం అంటే ప్రైజ్, స్తుతి. స్తుతి కీర్తనలు అనే భావం దాంట్లో మనం చూస్తాం. ఈ 150 కీర్తనల్లో 73 కీర్తనలు మాత్రమే కింగ్ డేవిడ్ రాసినటువంటి కీర్తనలు. ఓన్లీ 73 సాంగ్స్. ఈ 73 కీర్తనలు దావీదు కొన్ని కీర్తనలు రాజమందిరంలో ఉండి రాశాడు, కొన్ని కీర్తనలు అరణ్యంలో ఉండి రాశాడు, కొన్ని కీర్తనలు యుద్ధ భూమిలో ఉండి వ్రాశాడు. విశేషం ఏంటంటే పరిస్థితులు మారినా పాట మారలేదు. There is no change in his faith in the changing situations. అది అరణ్యమైన అదే పాట, రాజమందిరమైన అదే పాట, యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ కూడా అదే పాటను పాడాడు, ఆలపించాడు కింగ్ డేవిడ్. పరిస్థితులు మారాయి కానీ మారనది పాట. ఈ కీర్తన 118 పాసోవర్ సాంగ్. ఇది యుద్ధ భూమిలో ఉండగా దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు సంతోషంగా లేడు, కష్టకాలంలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, ప్రమాదం పొంచి ఉంది, యుద్ధంలో మరణమే సంభవించవచ్చు, కన్నీళ్లు ప్రవాహం వలె ప్రవహిస్తున్నాయి, ఒడిదుడుకుల్లో జీవితం ఉంది. తన వాళ్ళు అనుకున్న వారందరూ తనను వదిలి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ హిస్ హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రి అయిన దేవుడు కూడా తనను విడిచిపెట్టేసినప్పుడు యుద్ధ భూమిలో ఉండగా దావీదు రాసినటువంటి కీర్తన 118వ కీర్తన. పరిస్థితులు మారాయి, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ సాంగ్, ఇన్ హిస్ ఫెయిత్. సడలని విశ్వాసముతో, దేవునిపై అపారమైన నమ్మకంతో ఈ కీర్తన రాస్తూ
118వ కీర్తనలో 24వ వచనాన్ని ఇట్లా అంటాడు, దిస్ ఈస్ ద డే which the Lord has made, we will rejoice and be glad in it. ఇది యెహోవా అనుగ్రహించిన దినము, మనం ఉత్సహించి సంతోషించదము. తాను పాడినటువంటి పాటకు తన జీవితానికి పొసగడంలో తాను కష్టంలో ఉన్నాడు. సాధారణంగా ఈ మాటను మనం, ఇది యెహోవా అనుగ్రహించిన దినం, మనం ఉత్సహించి పాడేదం అనేటువంటి ఆ కొటేషన్ని మనం వెడ్డింగ్ కార్డ్స్ మీద వేసుకుంటాం. మనం దిస్ ఈస్ ద డే అని చెప్పి, దాని కాంటెక్స్ట్ తెలియదు మనకి. దుఃఖంలో ఉండగా రాసినటువంటి కీర్తన ఇది. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. మేలు కలిగినప్పుడు, అంతా కలిసి వచ్చినప్పుడు, విజయం చేకూరినప్పుడు ఈ మాటలు ప్రస్తావిస్తాం. కానీ మేలు చేసిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మెమొరబుల్ డే అనేది మన జీవితంలో ఒక రోజు ఉంటుంది. సంవత్సరం తిరిగేసరికి మనం ఆ డేని జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని స్తుతిస్తాం. విజయం కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, శుభం కలిగినప్పుడు, దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అని కింగ్ డేవిడ్ పాడుతున్నప్పుడు, హీ వాస్ నాట్ ఇన్ ద కంఫర్టబుల్ వే. కన్నీళ్లతో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, పోరాటంలో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. ఈ కీర్తన రాశాడు. దావీదు ఇలా అనడం లేదు, దేవా ఈ రోజు నాకొద్దు, ఈ దినం నాకొద్దు ప్రభా, పోస్ట్పోన్ చేయొచ్చు కదా ఈ దినం. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐఎమ్ ఇన్ ది వార్ ఫీల్డ్. ఈ దినాన్ని పోస్ట్పోన్ చేయమని అడగడు, క్యాన్సిల్ చేయమని అడగడు, ఇంకొక దినం నా కొరకు కేటాయించి కూడా దిస్ ఈస్ ద బ్యాడ్ డే, దిస్ ద డార్క్ డే అని అనడం లేదు కింగ్ డేవిడ్. ఈ రోజైనా సరే నేను రెడీగా ఉన్నాను ఆ రోజును ఎదుర్కోవడానికి అనేటువంటి భావాన్ని కింగ్ డేవిడ్ ఇక్కడ వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. దేవుడు అనుగ్రహించిన ఏ దినం కష్టంగా ఉన్నా, నష్టంతో ఉన్నా, కన్నీళ్లు ప్రవహిస్తున్నా, ప్రమాదం పొంచి ఉన్నా, ఇది దేవుడు అనుగ్రహించిన దినం. We have to praise God. This is the day which the Lord has made. We will rejoice and be glad in it. We must accept it. We should not postpone the God's day. ఒక డే నాకు ఇచ్చాడు, ఆ డేలో అది కష్టమైన నష్టమైన I must praise God. అది రాజమందిరమైన, యుద్ధభూమైన, my responsibility is to praise God. ఆ దినం మనకు అన్ని సహకరించకపోవచ్చు, మరణమే సంభవించవచ్చు. అయినప్పటికీ దేవుడు నియమించిన దినాన్ని మనం యాక్సెప్ట్ చేసి సంతోషించి గంతులు వేయాల్సిన బాధ్యత మనకుందని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అనుగ్రహించిన ఈ దినంలో మనం శ్రమలను, కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ విశ్వాసంతో నిలబడగలిగితే, ఈ విశ్వాసముతో శ్రమలలో నిలబడినటువంటి ఈ దినం యొక్క వాల్యూని భవిష్యత్తులో మనం గమనిస్తాం. అప్పుడు అనుకుంటాం, ఆ రోజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, దేవుడిచ్చిన దినం ఆ రోజు ఉండబట్టే కదా ఈ రోజు నాకు విక్టరీ. ఆ దినం నాకు బాగలేదు, డార్క్ డే లాగా ఉంది, బ్యాడ్ డే లాగా ఉంది, కానీ అప్పుడు గనక నేను తృణీకరించి ఉంటే ఆ దినాన్ని ఈ రోజు నాకు విజయం వచ్చేది కాదు కదా. విశ్వాసముతో శ్రమలను ఎదుర్కొని దేవుడు అనుగ్రహించిన దినాన్ని మనం ఎదుర్కోగలిగినప్పుడు భవిష్యత్తులో లభించే విజయాలను చూసి ఆనందంతో గంతులు వేసి దేవుడు అనుగ్రహించిన దినం యొక్క విలువలను మనం గమనిస్తాము, దేవుని కీర్తిస్తాము. అది ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం. దేవుడు అనుగ్రహించిన దినం కష్టమున్నా కానీ మనం దేవుని స్తుతించాలి. మన జీవితంలో ఏం చేస్తామంటే, జీవితం అంతా సాఫీగా వెళ్తున్నప్పుడే మనం దేవుని సన్నిధిలో కనబడతాము, దేవుని కొరకు పాడతాము, దేవుని కొరకు కానుకలు అర్పిస్తాము, దేవుని సేవ చేస్తాము. జీవితం ఒడిదుడుకులు ఉన్నా, కష్ట నష్టాలున్నా, దట్ ఈస్ ద డే that the Lord has made. We will rejoice
and be glad in it. ఈ 118వ కీర్తన మెస్సైనిక్ సామ్ అని కూడా అంటారు, మెస్సియా కీర్తన అంటారు. ప్యాసోవర్ సాంగ్ అనడమే కాదు, మెస్సైనిక్ సామ్ అని పిలుస్తారు. ఈ కీర్తన యేసు ప్రభు మేడగదిలో పాడాడు. ఇదే కీర్తన. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఏం కీర్తన పాడాడు రాత్రి? ప్యాసోవర్ టైం అది. ఈ ప్యాసోవర్ టైంలో ప్యాసోవర్ సాంగ్ ప్రతి యూదుడు పాడినట్టు ఆయన 118వ కీర్తన పాడుతూ, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని పాడాడు యేసు ప్రభు ఆ పాట. దిస్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ది నైట్. యేసు రాత్రి పాడినటువంటి పాట. దిస్ ఈస్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పాడిన చివరి పాట. ఆయన మానవ జీవితానికి ఆయన పాడినటువంటి చివరి పాట. మరి ఈ పాట ఇట్స్ నాట్ ఏ సారఫుల్ సాంగ్, ఇట్స్ నాట్ ఏ మెలంకలీ, విషాద గీతం కాదు. నేను తెల్లవారిందంటే శిలువలో ప్రాణం అర్పించాలి, శ్రమల పాలు కాబోతున్నాను, నా రక్తం చివరి బొట్టు వరకు నాలో నుండి ఒలికిపోబోతుంది, నా శరీరం దున్నబడుతుంది, నా ప్రాణమంతా పోతుంది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు, ఇంక్లూడింగ్ ద హెవెన్లీ ఫాదర్. నా తండ్రి కూడా నన్ను విడిచిపోతాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని నేను ఆలపించవలసిన పరిస్థితి వస్తుంది. బట్ హీ వాస్ well prepared to sing the messianic song. It's not a sorrowful song, it's a marching song. Trumpet song, marching song. యేసుతో టీవీ గాను పాడించింది, అందుకనే ఇట్స్ ఏ మార్చింగ్ సాంగ్, ట్రంపెట్ సాంగ్. అది ట్రంపెట్ ఎప్పుడు వాయిస్తారంటే విక్టరీ ఉన్నప్పుడు ట్రంపెట్ వాయిస్తారు. విజయానికి సంకేతం ట్రంపెట్ వాయిస్తూ ఉంటే. మార్చింగ్ సాంగ్ అంటే ఉత్సాహ గీతం, విషాద గీతాన్ని ఆలపించలే. ఐఎమ్ గోయింగ్ టు బి క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ అని సారఫుల్ మెలంకలి పాడలేదు యేసు ప్రభు మేడగదిలో. ఇట్స్ నాట్ ఎ డాక్సాలజీ. డాక్సాలజీ అంటే బెనడిక్షన్ తర్వాత పాడే పాటను డాక్సాలజీ అంటాం. యెహోవా నిన్ను ఆశీర్వదించినని పాడతాం కదా మనం, దాన్ని డాక్సాలజీ అంటాం. డాక్సాలజీ అంటే బెనడిక్షన్ తర్వాత పాడే ముగింపు పాట డాక్సాలజీ. ఇట్స్ నాట్ ఎ డాక్సాలజీ. ఈ sang the song in the upper room. It's a marching song. It is beginning song of the Christian church. క్రైస్తవ సంఘము పాడుకునే మొదటి కీర్తన, ఉత్సాహ కీర్తన ఈ 118వ కీర్తన. యేసు ప్రభు తన వాళ్ళందరూ తన విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఇంక్లూడింగ్ హిస్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, తన విడిచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఈ దినం పోస్ట్పోన్ చేయి, నీచితమైతే ఈ డేని క్యాన్సిల్ చేయమని ప్రాధాయపడలేదు. రద్దు చేయి ప్రభు, క్యాన్సిల్ చేయి, ఈ రోజు నా జీవితంలో వద్దు, కొంతకాలం అయిన తర్వాత నేను శిలువలో చనిపోతాను, ప్లీజ్ పోస్ట్పోన్ దిస్ డే అని రద్దు చేయమని కోరలేదు. కానీ నాట్ మై విల్, యువర్ విల్ బి డన్. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాకని ఆయన ఈ పాటను పాడి, ఇట్స్ ఎ మార్చింగ్ సాంగ్. హి వాక్డ్ ఇంటు ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. డాక్సాలజీ కాదు, ఇది సాంగ్ ఆఫ్ ప్రైజ్, స్తుతి గీతం. ఆరాధనకు ముందు మనం డాక్సాలజీ పాడం, స్తుతి గీతాన్ని పాడతాం. క్రైస్తవ జీవితానికి ప్రారంభంగా ఈ స్తుతి గీతాన్ని యేసు ప్రభు పాడడం జరిగింది. దేవుడు మన జీవితంలో ఒక దినం అనుగ్రహిస్తాడు. అది కష్టమైన నష్టమైన, we have to praise God. We will rejoice and be glad in it. 22వ వచనంలో ఈ కీర్తన అంతా యేసు ప్రభువును గురించి మాట్లాడుతుంది. 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే,
నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. నిషేధింపబడిన రాయి, ద స్టోన్ which the builders rejected. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయన. 22వ వచనంలో ఉంది. 24వ వచనంలో దిస్ ఇస్ ద డే ఉంది. యేసు ప్రభు ఆనాటి సొసైటీలో నిషేధింపబడినటువంటి రాయి, మూలరాయి ఇప్పుడు తలరాయి అయింది. క్రైస్తవ సంఘానికి ఫౌండేషన్ స్టోన్, కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు. సంఘమునకు మూలరాయి యేసుక్రీస్తు, కార్నర్ స్టోన్ యేసు ప్రభు అయితే మీరు నేనెవరం? we are the adding stones to the corner stone. మూలరాయికి అమర్చబడే రాళ్లం మీరు నేను కూడా. పౌలు ఎఫెసీ పత్రికలో ఈ మాటలు రాస్తాడు. we are the adding stones. చక్కగా ఆయనలో అమర్చబడి సజీవమైన రాళ్ల వలె ఉండి దేవాలయమై ఉంట గురుతి పొందుచున్నాము. we are the living stones. we are the living stones. లివింగ్ స్టోన్ అనే మాట చాలా మంచి మాట. అనేక సార్లు నేను చెప్పాను, తెలియని వారు ఒకరున్న వారి కొరకు చెప్తున్నాను. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్ దేశంలో మెడికల్ డాక్టర్. ఆయన వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఇన్ ఇంగ్లాండ్. ఆఫ్రికా దేశానికి మిషనరీగా వచ్చాడు. తన సమస్తానికి గుడ్ బై చెప్పి ఆఫ్రికా దేశాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు. చీకటి ఖండములో సువార్త జ్యోతిని వెలిగించిన మహనీయుడు డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. ఆఫ్రికా ఖండం అంతటిని దేవుని కొరకు సంపాదించినటువంటి మహా గొప్ప వ్యక్తి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోకముందు ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలి. ఎడింబరో యూనివర్సిటీలో ఆయనకు డాక్టరేట్ ఇచ్చారు. ఎడింబరో యూనివర్సిటీ ఆ డాక్టరేట్ ఇస్తూ వాళ్ళు అన్నారు, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ చాలా సాక్రిఫైస్ చేశాడు ఈ చీకటి ప్రజల కొరకు. నరమాంస భక్షకులు, క్యానిబల్స్ ఉంటారు అక్కడ, నరమాంస భక్షకుల మధ్య సువార్త జ్యోతి వెలిగించాడు. చాలా సాక్రిఫైస్ చేశాడు లివింగ్స్టన్ అంటే. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒక మాట అంటాడు, ప్లీజ్ డు నాట్ అప్లై ద వర్డ్ సాక్రిఫైస్ టు మీ. సాక్రిఫైస్ అనే మాటకు నేను అర్హుణ్ణి కాదు. ప్రపంచమంతటిలో సాక్రిఫైస్ అనే మాటకు అర్హుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన చేసింది సాక్రిఫైస్. We must apply the word sacrifice only to Jesus Christ. He died on the cross of Calvary. ఆయన చేసింది సాక్రిఫైస్. డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశ మహారాణి ఆయన భౌతికాయాన్ని తీసుకునండి మా పార్లమెంట్ భవనంలో సమాధి చేస్తామంటే ఆఫ్రికన్స్ ఒప్పుకోలేదు. తన జీవితం అంతా మాకు దారపోసి మా జీవితాలను వెలిగించిన మహనీయునికి మేము సమాధి చేస్తామంటే తర్జనా భర్జనల మధ్య ఆయన గుండెను ఆఫ్రికాలో, మిగిలిన భౌతికాయాన్ని ఇంగ్లాండ్లో పార్లమెంట్లో భవనం దగ్గర సమాధి చేశారు. ఇప్పటికీ ఆ సమాధి ఇంగ్లాండ్లో ఉంది. ఆ సమాధి పాలరాతితో సమాధి చేసి దాని మీద ఒక మాట రాశారు. ఇప్పటికి ఎవరైనా ఇంగ్లాండ్ వెళ్తే వెళ్ళి చూడొచ్చు ఆ సమాధిని, డేవిడ్ లివింగ్స్టన్ సమాధి. పాలరాతితో ఏమని రాస్తారంటే మార్బుల్ క్రంబుల్స్, మార్బుల్ క్రంబుల్స్. పాలరాళ్ళు శిథిలమైపోవచ్చును, మార్బుల్ క్రంబుల్స్, బట్ దిస్ ఈస్ ద లివింగ్ స్టోన్. ఇది సజీవమైన రాయి. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. We are adding living stones to the cornerstone of Jesus Christ. మనం యేసులో చక్కగా అమర్చబడిన వాళ్ళం. ఎవరు పడితే వారు మూలరాయని యేసుక్రీస్తులు అమర్చబడరు.
క్రైస్తవ నామాన్ని ఆపాదించుకున్నది మాత్రాన మూలరాయికి అమర్చబడ్డానికి మనం ఫిట్ కాము. క్రిస్టియన్ ట్రెడిషన్స్, క్రిస్టియన్ యాక్టివిటీస్, క్రిస్టియన్ ప్రాక్టీస్, క్రిస్టియన్ లైఫ్ ఉన్నంత మాత్రాన కార్నర్ స్టోన్ అని యేసు స్వామికి యాడ్ చేయడానికి మనం పనికిరాము. ఎందుకంటే ఆయనలో చక్కగా అమర్చబడాలంటే మనం చెక్కబడాలి. ఆయన సారూప్యములోనికి మనం చెక్కబడినప్పుడే, ఆయన వలె మన జీవితం దిద్దబడినప్పుడే, చెక్కబడుతున్నప్పుడు మనకు నొప్పి కలుగుతుంది, రక్తం కారుతుంది. ఆయన సారూప్యంలోనికి మనం ఎదుగుతాము. క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడు నిమిత్తం నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు పౌలు. ఆయనలో చక్కగా అమర్చబడాలి అంటే మనం చెక్కబడాలి, రక్తము కాల్చాలి, నొప్పిని అనుభవించడానికి ఇష్టపడాలి. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. We will rejoice and be glad in it. ఆ దినం ప్రభుకు సిలువలో ప్రాణం పెట్టే దినం, ఆ రోజు మరణించే దినం అయినప్పటికీ ఆయన పోస్ట్పోన్ చేయమనుకోలేదు. నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. He has accepted the day which the Lord has made. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన దినమును మనము యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ దినం యొక్క విలువ ఆనక తెలుస్తుంది మనకి. ఇప్పుడు తెలియదు. ఆ రోజు మేడగదిలో యేసు ప్రభు ఆ డేని యాక్సెప్ట్ చేశాడు గనక ఆ డేని ఏమని పిలుస్తున్నాడు? ద డే ఆఫ్ సాల్వేషన్. మేడగదిలో యేసు 118వ కీర్తన పాడినటువంటి రోజున దిస్ ఈస్ ద డే అని ఆయన పాడాడు. చూసారా? దట్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్ టు ద ఎంటైర్ వరల్డ్. విశ్వమంతటికి రక్షణ దినం ఆ రోజు. ఆ రోజు ప్రభు యాక్సెప్ట్ చేయకుండా సిలువ నేను తట్టుకోలేను, రక్తం కాల్చలేను, ఈ భారాన్ని నేను భరించలేనని యేసు స్వామి పోస్ట్పోన్ చేసుకుని ఉంటే ఏం జరిగేది? దెర్ విల్ బి నో డే ఆఫ్ రిజరెక్షన్, దెర్ విల్ బి నో డే ఆఫ్ ది సెకండ్ కమింగ్. దేవుడు అనుగ్రహించిన దినం కష్టంగా ఉండొచ్చు. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. రక్తం కారొచ్చు, ఈ రోజు దేహం పగిలిపోవచ్చు, ఈ రోజున మరణం పొందవచ్చు. బట్ దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇఫ్ యు యాక్సెప్ట్ ది డే ఆఫ్ సాల్వేషన్, దేర్ విల్ బి ఏ డే ఆఫ్ రిజరెక్షన్, దేర్ విల్ బి ఏ డే ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఆ రక్షణ దినం లేకపోతే ఈ రోజున పునరుత్థాన దినం లేదు. యేసు ప్రభు ఒక రోజు వస్తాడే, ఆ దినం కూడా లేదు. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అంటారు ఈ రోజుని. బైబిల్ భాషలో చెప్పాలంటే దిస్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. వారంలో మొదటి రోజు. వారంలో మొదటి రోజు పునరుత్థాన దినాన్ని ఆచరించాలి. మనం సండే ఎందుకు ఆరాధనకు వస్తున్నామంటే దిస్ ఇస్ ద డే ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే సండే మనం వర్షిప్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద డే ఆఫ్ రిజరెక్షన్, పునరుత్థాన దినం ఈరోజు. ఈ దినాన్ని మనం తృణీకరించకూడదు. యోబు తాను జన్మించిన దినాన్ని శపించాడు. ఒకసారి మనం కూడా మనం పుట్టిన దినాన్ని శపిస్తాం, సెలబ్రేట్ చేయని కొన్నిసార్లు. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? అంతా కలిసి వస్తే, అన్ని జయాలు లభిస్తే, ఊహించిన దానికంటే ఐశ్వర్యం కలిసి వస్తే పుట్టినరోజు మంచి రోజు అనుకుంటాం మనం. యోబు తన పుట్టిన దినాన్ని శపించాడు. అమ్మా, నాకు జన్మనివ్వని ఎడలు ఎంత బాగుండేది అని తన పుట్టిన దినాన్ని శపించాడు యోబు. ఆ రోజు లేకపోతే, తాను పుట్టిన రోజే లేకపోతే, ఆ రోజుని జోబ్ యాక్సెప్ట్ చేసి ఉండకపోతే ఈరోజు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును అనే మాటలు ఎక్కడి నుంచి వచ్చేవి? ఐ నో మై రిడీమర్ లివెత్, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అనే స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చేది? ఆ డే లేకపోతే. ప్రవరాత్రి భోజన సంస్కారానికి వస్తున్నాం. విరోబడిన శరీరాన్ని, పిండబడిన ఆయన రక్తాన్ని స్వీకరించబోతున్నాం.
అప్పర్ రూములో ఆయన రాత్రి పాస్ ఓవర్ సాంగ్ పాడాడు. ఇట్స్ నాట్ ఎ సారోఫుల్ సాంగ్, ఇట్ ఈస్ ద సాంగ్ ఆఫ్ ప్రైజ్. స్తుతి కీర్తన పాడి ఆ డేని యాక్సెప్ట్ చేశాడు యేసు ప్రభు. ఎందుకంటే హి లవ్డ్ యూ అండ్ మీ. ఆ శిలువను యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఎందుకంటే మిమ్మల్ని నన్ను ప్రేమించి ఆయన శరీరం విరవబడడానికి, ఆ రక్తం చిందించడానికి ఆ శిలువకు ముందు ఆయన ఆ రక్షణ దినాన్ని యాక్సెప్ట్ చేశాడు. మన జీవితంలో కూడా యేసు ప్రభు వలె విశ్వాసంతో శ్రమలు పొందవలసి వచ్చిన, దావీదు వలె యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ శ్రమలు పొందవలసి వచ్చిన, దేవుడు అనుగ్రహించిన డేని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, కష్టాలలో కన్నీళ్లలో కూడా దేవుని స్తుతించగలిగినప్పుడు, అది అరణ్యమైన, రాజమందిరమైన, యుద్ధ భూమి అయిన, పరిస్థితులమైన పాట మారినప్పుడు, మారని విశ్వాసంతో దేవుని స్తుతించినప్పుడు మనం ఈ మాట అనగలుగుతాం, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం.